మూడవ తరగతి తెలుగు. ఇక్కడ కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. మొదటి పాఠం తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి ఎవరు రచించారంటే శ్రీశ్రీ. దేశభక్తి ఇతివృత్తం, ప్రక్రియ, గేయ ప్రక్రియ. రెండవ పాఠం మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం హాస్యం, ఇతివృత్తం, ప్రక్రియ, కథా ప్రక్రియ. మర్యాద చేద్దాం ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథా ప్రక్రియ. మంచి బాలుడు మూడవ పాఠం ఆల్లూరి బైరాగి రచించాడు. మంచి బాలుడు. ఇతివృత్తం ఇతరులకు సహాయం చేయాలి అనేటువంటి సహానుభూతి ఇతివృత్తం. ప్రక్రియ గేయ కథ. మంచి బాలుడు ఆల్లూరి బైరాగి. ఇతివృత్తం సహానుభూతి. ప్రక్రియ ఆత్మకథ. ప్రక్రియ గేయ కథ. మంచి బాలుడు తల తల మిల మిల మెరుపులు మెరిసి. మంచి బాలుడు గేయ కథ. ఇతరులకు సహాయం చేయాలి. ఇతివృత్తం సహానుభూతి. నాలుగవ పాఠం నా బాల్యం. నా బాల్యం షేక్ నాజరు. నా బాల్యం అను పాఠాన్ని షేక్ నాజర్ రచించాడు. ఇతివృత్తం కళలు. ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం కళలు. ప్రక్రియ ఆత్మకథ. పొడుపు విడుపు. ఐదవ పాఠం పొడుపు విడుపు. చింతా దీక్షితులు రచించారు. పొడుపు విడుపు. ఇతివృత్తం భాషాభిరుచి. ప్రక్రియ సంభాషణ ప్రక్రియ. ఆరో పాఠం మేమే మేకపిల్ల. ఆర్ శకుంతల రచించింది. పరస్పర సహకారం. మేకపిల్ల ఎవరికైతే పరస్పర సహకారం ఇవ్వలేదో అలా పరస్పర సహకారం కలిగినటువంటి ఇతివృత్తం. ప్రక్రియ కథా ప్రక్రియ. మేమే మేకపిల్ల. ఏడవది పద్యరత్నాలు. ఈ పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ పద్యాలు. ఎనిమిదవ పాఠం మా ఊరి ఏరు. మా ఊరి ఏరు మధురాంతకం రాజారాం రచించారు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన. ప్రక్రియ గేయం ప్రక్రియ. మా ఊరి ఏరు మధురాంతకం రాజారాం రచించారు. ప్రకృతి వర్ణన గురించి చెప్పారు. ప్రక్రియ గేయం ప్రక్రియ. తొమ్మిదవ పాఠం తొలి పండుగ. ఈ తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాల ఇతివృత్తం. తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాలు. ప్రక్రియ కథనం ప్రక్రియ. తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాల. ప్రక్రియ కథనం ప్రక్రియ. మొదటి పాఠం తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లి ఇతివృత్తం దేశభక్తి. గేయం ప్రక్రియ. అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి. ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ. సంకెళ్ళు లేని నేల సంతోషాల చంద్రసాల. కనువోయి తెలుగు రేడ అదే నీ అనుంగు నేల. ఇలా తెలుగు తల్లి పాఠం అనేది గేయం రూపంలో కదులుతుంది. దేశభక్తి తెలుగు తల్లి. ఈ తెలుగు తల్లిని రాసినటువంటి వారు శ్రీరంగం శ్రీనివాసరావు. ఈ శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు. ఈయన విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి. ఈయన ఇతర రచనలు అనంతం వారి స్వీయ చరిత్ర. అనంతం స్వీయ చరిత్ర కలిగినటువంటిది శ్రీశ్రీ. మహాప్రస్థానం తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పింది. మరో ప్రస్థానం ఖడ్గ సృష్టి. ఈయన ఇతర రచనలు కల్పవల్లి కోరిన కోర్కెలు తీర్చేది. జాబిల్లి చందమామ. తెనుంగు తెలుగు అర్థం చంద్రశాల చలువరాతి మేడ. కనవోయి చూడవోయి. రేడు అనగా రాజు. అనుంగు అనగా ప్రియమైన. సుదూరం అనగా చాలా దూరం. చనవోయి వెళ్ళవోయి. నవయుగం కొత్త కాలం. నిర్భయంగా భయం లేకుండా. నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. తెలుగు తల్లి దేశభక్తి ఇతివృత్తం. గేయం ప్రక్రియ. తెలుగు తల్లి. తల్లి భారతి వందనము. తల్లి భారతి వందనము నీ ఇల్లే మానందనము. మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనము. చదువులు బాగా చదివేదమమ్మ. జాతి గౌరవం పెంచెదమమ్మ. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. తల్లి భారతి వందనము. తెలుగు జాతికి అభ్యుదయం. నవభారతికి నవోదయం. భావి పౌరులం మనం. భారత జనులకు జయం జయం. కులమత భేదం మరిచెదము. కలతలు మాని మెలిగెదము. మనమంతా సమానమంతో మమతను సమతను పంచెదము. తల్లి భారతి వందనము. దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనము. నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్య.
నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించినటువంటి కవి. పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర. ఈ దాశరథి కృష్ణమాచార్య యొక్క స్వీయ చరిత్ర యాత్రాస్మృతి. అగ్నిధార, రుద్రవీణ. దాశరథి కృష్ణమాచార్య యాత్రలు ఎక్కువ చేసేవాడు. యాత్రాస్మృతి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు. ఐకమత్యం పాఠం ఉంటుంది. ఈ మాసపు కథ. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారిలో కలహించుకోవడం మొదలుపెట్టారు. తండ్రి కలిసిమెలిసి ఉండమని 4 పుల్లలు కట్టెలు కట్టి వాళ్ళకి హితబోధ చేస్తాడు. ఐకమత్యం అనే పాఠం. రామాపురం అనేటువంటి గ్రామంలో ఒక రైతు ఉండేటువంటి వాడు. 3 కొడుకులు ఆయనకి. రామాపురం తండ్రికి 3 కొడుకులు. ఈ నాన్న, నువ్వు కలిసి ఉంటే మిమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు, విడిపోతే బలహీనమైపోతాము అని ఏ పాఠంలో ఉంటుంది అంటే ఐకమత్యం. ఈ ఐకమత్యం అనేటువంటి పాఠం లియో టాల్స్టాయ్. ఈ లియో టాల్స్టాయ్ కథ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు, నవలాకారుడు. సమరం, శాంతి, అనా కెరీనినా వంటి గొప్ప నవలలు రచించాడు. లియో టాల్స్టాయ్ సమరం, శాంతి, అనా కెరీనినా వంటి గొప్ప నవలలు రచించినటువంటి వ్యక్తి లియో టాల్స్టాయ్. మర్యాద చేద్దాం. ఈ మర్యాద చేద్దాం ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ, కథా ప్రక్రియ. ఈ మర్యాద చేద్దాం. పూర్వం కళింగ రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేటువంటి వాడు. ఆయనకు 12 మంది శిష్యులు. వారు చాలా అమాయకులు. వాళ్ళు వయసు పెరిగినా బుద్ధి పెరగలేదు. వారు చేసే పనులు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. పరమానందయ్యకు ఒక శిష్యుడు ఉండేటువంటి వాడు. పేరయ్య అనే పండితుడు ఉండేటువంటి వాడు. పరమానందయ్య వాళ్ళ స్నేహితుడు అంటే ఫ్రెండ్ పేరయ్య. పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి పొరుగురు వెళ్ళారు. అదే అదనుగా 3 దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చారు. ఇంటికి కన్నం వేయడం మొదలుపెట్టారు. ఈ పరమానందయ్య శిష్యులు అతిథి దేవుళ్ళు మర్యాద చేద్దాం అని చెప్పేసి వారికి మర్యాదలు చేశారు. దారిని పోతున్నటువంటి రాజభటులు పరమానందయ్య గారి ఇల్లు కాలిపోతుంది అని అనుకొని గబగబా లోపలికి వచ్చారు. శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్న వారిని దొంగలుగా గుర్తించారు. అడ్డాలు, దంపతులు, భార్యాభర్తలు, అఘాయిత్యం, చేయకూడని పని, బోరున ఏడవడం, బిక్కమొహం, ఏడుపు మొహం. అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. మర్యాద, గౌరవం, అలికిడి, శబ్దం, కుమ్మరించడం, ఒక్కసారిగా పోయడం, చిత్రహింసలు, నానా బాధలు, బంధించి కట్టివేసి సన్మానించడం, గౌరవించడం ఘనంగా గొప్పగా. రేలా రేలా అనేది జానపద గేయం. రేలా 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 రే, అడవి తల్లికి దండాలో, మా అడవి తల్లికి దండాలో, అడవి చల్లంగుంటే అన్నానికి కొదివే లేదు, పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము, కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు, ఏటిలోన ఊట చూడు, నీటిలోన సుడులు చూడు, అందరికీ అండగా నిలిచి అడవి తల్లి అందం చూడు. జింక ఈసప్ కథ. జింక నీళ్లు తాగడానికి సెలయేటి దగ్గరికి వెళ్ళింది. జింక కాళ్ళు చీపురు పుల్లల్లా ఉంటాయి. సింహం దగ్గరకు వస్తే ఆ కాళ్ళే నన్ను బతికిచ్చినయ్యి, నా అందమైన కొమ్ములు కాదు అని చెప్పేసి అనుకునిద్ది. ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందింది. 2500 సంవత్సరాల నాటివి ఈసప్ కథలు. ఈ కథలు ప్రపంచ ప్రసిద్ధి భాషలోనికి అనువదించబడ్డాయి. మంచి బాలుడు, ఇతివృత్తం, సహానుభూతి, ప్రక్రియ, గేయ కథ. తల తల మిలమిల మిరుపులు మిరిసి, హోరున జోరున వర్షం కురిసి,
వీధుల్లో కాల్వలు కట్టాయి, కాల్వల నిండా నీళ్ళొచ్చాయి. చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్లకు బురదకు జడిసి జనులు మెల్లుగా పోతున్నారు, లేకంటే జారే పడతారు. ఆ త్రోవన పాపం ఒక ముసలమ్మ కాటికి కాలు చాచింది. గడగడ వణికి తడబడ తొణికి అడుగులు లెక్కెడుతూ పోతున్నది. మెదలక ఎవరి త్రోవలో వారు వెళుతున్నారు. పిన్నలు పెద్దలు పోతున్నారు. వణికే తొణికే ఆ ముసలమ్మకు ఎవరు సాయం చేసేవారెవరు? ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు వడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారెంతో సందడి చేస్తూ. ఇలా గేయ కథ రూపంలో సహాయం చేయాలి అనేటువంటి మంచి బాలుడికి ప్రక్రియ గేయ కథ. దుర్బరులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుడి మనుగడ అనేది ఏ పాఠంలోనిది? మంచి బాలుడు, సహానుభూతి, ఇతివృత్తము, గేయ కథ ప్రక్రియ. ఆల్లూరి బైరాగి. మంచి బాలుడు ఆల్లూరి బైరాగి 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవుడి అస్తిత్వ వేదన్ని కవిత్వంగా వెలువరించారు. చీకటి మేడలు, నూతిలో గొంతుకులు, ఆగమగీతి, దివ్యభవనం ఆయన రాసిన ప్రసిద్ధ రచనలు. బాలల కోసం చక్కటి గేయ కథలు రచించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందాడు. ఆల్లూరి బైరాగి. చీకటి మేడలు, నూతిలో గొంతుకులు, ఆగమగీతి, దివ్యభవనం ఆయన ప్రసిద్ధ రచనలు. మానవుడి అస్తిత్వ వేదన్ని కవిత్వంగా వెలువరించారు. 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఆల్లూరి బైరాగి మంచి బాలుడు. దుర్బరులు, బలం లేనివారు. జోరున వాన కురిసింది. నేలంతా బురదగా మారింది. ముసలమ్మ గడగడ వణికింది. పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించారు. అందరూ అభినందించారు. పూర్ణ విరామం. వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్. దీనిని పూర్ణ విరామం, ఫుల్ స్టాప్ అని కూడా అంటారు. నేను స్వల్ప విరామం అంటే కామాని అని అర్థము. స్వల్ప విరామం, కామ. వాక్యాంత బిందువు ఫుల్ స్టాప్, పూర్ణ విరామం అని కూడా అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ అని అంటారు. వాక్యాంత బిందువుని, పూర్ణ విరామాన్ని దీన్ని ఇంగ్లీష్లో ఫుల్ స్టాప్ అంటారు. పూర్ణ విరామ బిందువు అంటే అక్కడితో వాక్యం పూర్తి అయ్యింది అని అర్థం. నేను వాక్యాంత బిందువును. వాక్యాంత బిందువును అంటే చివరన ఉండేటువంటిది, వాక్యం చివరన ఉండేటువంటిది వాక్యాంత బిందువును. నేను స్వల్ప విరామ బిందువుని, స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటాను. కలపండి చేయి చేయి ఈ మాసపు పాట. కలపండి చేయి చేయి కలపండి, 10 మంది భుజం భుజం కలపండి. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి రాదారులు వేద్దాం. కొండరాళ్ళు పగలగొట్టి కోన చదును చేద్దాం, కోన వెంట దారి తీసి గోదారులు వేద్దాం. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి, ఆడుకుంటూ పనిచేస్తే అనిపించదు చాకిరి. పాడుకుంటూ పనిచేస్తే 10 మందికి లాహిరి. కలకత్తా, కాశ్మీరం, కాశీ, కన్యాకుమారి కలిపేస్తాం రైలు దారి, కానకోన రహదారి. కలపండి చేయి చేయి. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. దేవుడు అంటేనే కలపం అంటాడు కదా, అలా దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి రచించారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. అచ్చమైన తెలుగు కవి. అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. శ్రీ ఇక్షు సముద్రంతో పోల్చిందెవరు? దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము ఈయన యొక్క రచనలు. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క రచనలు కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ఈయన యొక్క అక్షర రమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం కృష్ణశాస్త్రి కవిత్వ లక్షణాలు. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచారు. బావిలో నీళ్లు. అక్బర్ బీర్బల్ కథ. ఈ బావిలో నీళ్లు. ఈ రైతు ఉంటారు, జమీందారు ఉంటారు. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉంటాడు. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉంటారు. అతను రైతుకి ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతుని ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను, కానీ అందులో నీళ్లు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అంటాడు. అనేది ఎవరు అంటే జమీందారు. రైతుకి కోపం వచ్చి వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు.
అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యను పరిష్కరించమన్నారు. సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్లు అమ్మలేదు కదా? జమీందారు సంతోషంగా అవును. జమీందారికి రైతుకి మధ్య సంభాషణ. బీర్బల్ అడిగాడు, ఆ బావిని రైతుదేనా? జమీందారు అవును అన్నాడు. రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి, వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్లు ఉన్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానించాడు. రైతుని మోసం చేయాలనుకున్నాడు. నా బాల్యం ఇతివృత్తం ఆత్మకథ ప్రక్రియ. ఇతివృత్తం కలలు. నా బాల్యం. ఇతివృత్తం కలలు. ఆత్మకథ ప్రక్రియ. పొన్నికల్లు తూర్పు వీధిలో సాయిబుల 10 గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారంట మా గారపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. మా గారపాడు మామలు, అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని, పొన్నికల్లు పెదనాన్నలు, చిన్నాన్నలు, అమ్మమ్మలు, అక్కలు నాజరు అని పిలిచారు. నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చిరాని మాటలతో హా అదిగో లేడీ పరిగెడుతుంది, లేడీ బోయరా బాణమేయరా అని పాట పాడుతూ ఎగిరి గంతు వేసేవాడినట. నేనే బ్రాహ్మణురా, నేనే పామరులా, ఓ జనులారా నేనే బ్రాహ్మణురా అని కూని రాగాలు తీస్తూ ఉండేటువంటి. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా, అన్నం వండలేదు, పంతులు గారిని అడిగి పెందలగడి రాయ, పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది. సజ్జజొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. హార్మోనిస్టు కాదరు. ఒకరోజు మా ఇంటికి వచ్చి మస్తాన్ గారు, మన కుర్రోడు మంచి తెలివితేటలు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పి గొప్పవాణ్ణి చేస్తాను. గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెంబుతో శృతి ఊయిస్తూ శృతి గుక్క నేర్పించేవాడు. ఏడవడం, నవ్వడం. ద్రోణాచార్య పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము. 5 రూపాయలు పుస్తకము, పెన్సిల్ బహుమతిగా ఇచ్చారు. ఈ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి ఆక్షీకరించాడు. స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారీ అని పేరు పెట్టాడు. ఈడ షేక్ నాజర్ గురించి ఉంది. షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో జన్మించారు. షేక్ నాజర్ తండ్రి మస్తాన్, తల్లి బినాబీ. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలతో సమకాలీన అంశాలు జత చేసి నాజర్ బుర్రకథ రూపొందించాడు. బుర్రకథల పితామహుడు నాజర్. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలు. ఏనుగు అంబారీ, దశావతారాలు. కొండపల్లి బొమ్మలు ఎలా తయారు చేస్తారంటే, రంగురంగుల్లో అందంగా ఉంటానని నేను ఏనుగు అంబారీ, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాలలో ఉంటాను. ఈ కొండపల్లి బొమ్మలు పొనికి కర్రతో తయారు చేస్తారు. ఈ కొండపల్లి బొమ్మలు పొనికి కర్రతో తయారు చేస్తారు. కర్రను బొమ్మగా మలచటంలో ఎంతో కష్టం ఉంటుంది. మా పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారట. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడ్డాము. ఈ కొండపల్లి బొమ్మలకి రాజస్థాన్ నుండి వాళ్ళ పూర్వీకులు వచ్చారంట. పొనికి కర్రతో తయారు చేస్తారు కొండపల్లి బొమ్మలు. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయాం. కొండపల్లి ప్రాంతం, కొండపల్లి బొమ్మలకు ప్రసిద్ధి. రాజస్థాన్ నుండి వచ్చారు. పొనికి కర్ర. ఇక్కడ అర్థాలు ఉన్నాయి. గుంజ అనగా రాట, నిట్టాడు, స్తంభము. చిన్నాన్న, బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. బువ్వ, అన్నం, కూడు, మెతుకులు. ఇక్కడ ప్రశ్నార్థక వాక్యాలు ఉన్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఈ గుర్తు ఆశ్చర్యార్థకం. ఇక్కడ వినరా భారత కుమార, విజయం మనదేరా, తందాన తాన. ఇది బుర్రకథ. ఈ బంగారు పాపాయి మంచాల జగన్నాథరావు ప్రసిద్ధ వాగ్గేయ కృతుల స్వరకల్పన చేశారు. మంచాల జగన్నాథరావు.
బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మామంచే చదువు, పలు స్కీములకు పోయి తెలివిగల పాపాయి కలలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి తేవాలి, పాపాయి పలికితే మధువులే కురియాలి, పాములే ఆడాలి, ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, తెనుగు దేశము నాది తెనుగు పాపను నేను. బంగారు మొలక. ఈ బంగారు మొలక ఒక రాజు ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా పర్యటించేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటే ఉండేటువంటి వాడు. దారిని పోతుంటే ఒక తాత ఒక చెట్టును నాటుతూ ఉంటాడు. అది మామిడి మొక్క, మ్యాంగో ట్రీ. ఆ ముసలివాడు కనిపించాడు. ఆ వృద్ధుణ్ణి అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. ఏ పనైనా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి. 25 బంగారు నాణాలు. ఇక్కడ 25 బంగారు నాణాలు కాసింది. పొడుపు విడుపు. ఈ పొడుపు విడుపు ఇతివృత్తం, భాషాభిరుచి, సంభాషణ ప్రక్రియ. పొడుపు విడుపు ఈ 5వ పాఠం. ఇతివృత్తం, భాషాభిరుచి, సంభాషణ ప్రక్రియ. ఈ పొడుపు విడుపు సూరి అన్నయ్య గిరి వసారాల కూర్చుంటాడు. సంభాషణ ప్రక్రియ కదా. సూరి వెంకీ సీతి ఈ వీళ్ళు పొడుపు కథలు అడుగుతూ ఉంటారు. తీసే కొద్ది పేరేమిటి? నుయ్యి. తీసే కొద్ది పేరేమిటి అని ఎవరు అడుగుతారు? సీతి. సూరి వెండి గొలుసు వేయడమే గాని తీయలేము, అదేమిటో చెప్పుకో. ముగ్గులు. సూరియే చెప్తాడు మళ్ళీ. ముగ్గులు. 100 చిలుకలకు ఒకటే ముక్కు పండ్ల గుత్తి. పచ్చ చొక్కావాడు విప్పుకొని నూతిలో పడ్డాడు అరటిపండు. ఇంట్లో కలి ఒంట్లో కలి అంటే ఆకలి. ఇంట్లో కలి ఒంట్లో కలి అంటే ఆకలి వస్తుంది, రోకలి వస్తుంది. ఇంట్లో కలి అంటే రోకలి, ఒంట్లో కలి అంటే ఆకలి. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు. పుస్తకం. చెయ్యని కుండ పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం తీయగా ఉండు కొబ్బరికాయ. పైనొక పలక కిందొక పలక, గిలకల నడుమ మెలికల గిలక. నాలుక. అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మకు 1,000,000 పువ్వులు, పువ్వుల్లో 2 కాయలు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. చందమామ. ఈ చందమామ రచయిత నండూరి రామ్మోహన్ రావు. ఈయన హరివిల్లు ఆయన రాసిన బాలగేయాల సంపుటం. నండూరి రామ్మోహన్ రావు. నరావతారం విశ్వరూపముల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకిల్బెరీ వంటి అనువాదాలు కూడా చేశారు. నండూరి రామ్మోహన్ రావు. హరివిల్లు బాలగేయాల సంపుటం, నరావతారం విశ్వరూపముల ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేశారు. విశ్వదర్శనం, అక్షరయాత్ర వంటి రచనలతో పాటు మార్క్ ట్వెయిన్ రచించిన టామ్ సాయర్, హకిల్బెరీ వంటి అనువాదాలు కూడా చేశారు. అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడే, రెక్కలు నాకుంటేనా ఒక్క ఎగురు ఎగిరిపోనా, నెలవంకతో ఆటలాడి నీ ఒడికే తిరిగినానా, గున్నమావి కొమ్మలతో సన్నజాజి రెమ్మలతో నక్కి దొంగల్లే నన్ను చూచి నవ్వినాడే, లెక్కలేని చుక్కలన్నీ చక్రవర్తి చందమామ, నీలి మబ్బులలో తేలిపోవు చందమామ. వికటకవి. ఈ వికటి కవి తెనాలి రామకృష్ణుడు. కృష్ణా తీరంలో గార్లపాడు అనేటువంటి ఊరు ఉంది. ఆ ఊరిలో రామయ్య మంత్రి అనే పండితుడున్నాడు. కృష్ణా తీరంలో గార్లపాడు తెనాలి రామకృష్ణుడిది. గార్లపాడు తెనాలి రామకృష్ణుడు. లక్ష్మమ్మ వారి కుమారుడు రామకృష్ణుడు. రామయ్య, లక్ష్మమ్మ కుమారుడు రామకృష్ణుడు. మేనమామ తెనాలికి తీసుకువచ్చి రామకృష్ణుడిని బడిలో చేర్పించాడు. ఒకరోజు రామకృష్ణుడు అలా తిరుగుతున్నాడు. అతనికి ఒక సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువు రామకృష్ణుడి మీద దయ కలిగింది. అతన్ని దగ్గరకు పిలిచాడు. నాయనా, నీకు ఒక మంత్రం చెబుతాను, కాళికాదేవి గుడికి వెళ్ళు.
అక్కడ అమ్మవారిని పూజించు, ఆ మంత్రం జపించు, నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. రామకృష్ణుడు మంత్రం నేర్చుకున్నాడు. ఆ మంత్రాన్ని పరీక్షించదలుచుకొని కాళికాదేవి గుడికి వెళ్ళాడు. అదే, పాలు తాగితే గొప్ప పండితుడివి అవుతావు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివి అవుతావు, నీకేం కావాలో కోరుకో అంది. పాలు తాగితే గొప్ప పండితుడు, పెరుగు తాగితే ఐశ్వర్యవంతుడివి. అష్టదిగ్గజాల్లో ఒకడయ్యాడు తెనాలి రామకృష్ణుడు. 6వ పాఠం మేమే మేకపిల్ల. ఇతివృత్తం పరస్పర సహకారం కథా ప్రక్రియ. మేమే మేకపిల్ల. ఒక మేకకు 4 పిల్లలు. 4వ దాని పేరు మేమే. అది ఒకరోజు మేమే ఢిల్లీ చూడాలి అని చెప్పేసి దానికి బుద్ధి పుట్టింది. ఢిల్లీకి వెళ్దాం, రాజుని చూద్దాం అని అనుకునేది. ఫస్ట్ మార్గం మధ్యలో ఏరు అడ్డు వచ్చింది. ఏరు వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది. మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఢిల్లీకి వెళ్తున్నా రాజును చూడాలని. కానీ నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నా ఏరు అడిగిద్ది. ఈ కొమ్మ నాకు చాలా బరువుగా ఉంది, ఆకులన్నీ తినేయవా అని అడిగిద్ది ఏరు. అమ్మో, నాకు తీరిక లేదు, నేను ఢిల్లీకి పోవాలి, రాజుని చూడాలి అని అడిగిద్ది ఫస్ట్. సెకండ్, మార్గం మధ్యలో మంట ఎదురయ్యిద్ది. మంట కనిపించిద్ది. మేమే అది ఆరిపోతూ ఉంది. మంట అడిగిద్ది. మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావు అని అడిగితే అదే జవాబు చెప్పింది. నేను ఆరిపోతున్నాను. మంట అడిగిద్ది జాలిగా. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎగదోయమ్మా అని అడిగింది మంట. అమ్మో, నేను ఢిల్లీని చూడాలి, రాజుని చూడాలి, నాకు తీరిక లేదు, చీపో అని కసురుకున్నది ఎవరు? మంటని మేమే కసురుకున్నది. మేమే మళ్ళీ పరిగెత్తి ఒక చెట్టు ఎదురైద్ది. 3వసారి మార్గం మధ్యలో చెట్టు ఎదురైద్ది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. చెట్టు మీదుగా వీచే గాలి, కంచె అడ్డంగా గాలి అడిగిద్ది. చెట్టు ఎదురైద్ది. 3వసారి గాలి అడిగిద్ది మేమేని, మేకపిల్ల ఎక్కడికి పరిగెత్తుతున్నావు? అందరూ అడిగే వాళ్ళమ్మా, నాకేమీ పని లేదా, మీరు జవాబు చెప్పడమేనా నా పని అని అడిగిద్ది. సరేలే, కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అడిగిద్ది గాలి. 3వసారి చెట్టు ఎదురయిద్ది. గాలి అడిగిద్ది ఏమనంటే, నాకు చెట్టుకి ముళ్ళ కంచె ఉంది, గాలి బాగా వీస్తుంది అని చెప్పేసి అడిగిద్ది. కొంచెం జరపవు, కంచె కొంచెం జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అడిగిద్ది. ఫస్ట్ ఏరు, తర్వాత మంటని కసురుకున్నది ఈ మేమే చెట్టు. మేమే భయంతో నీళ్ళని అడిగిద్ది. నీళ్ళు మీరు కాగొద్దు అని అడిగిద్ది. వేడికి నేను చచ్చిపోతాను, కొంచెం ఆకులు తినేసెయ్యి, అడ్డం తొలగించమన్నాను, నా మాట విన్నావా, నాకు సాయం ఇప్పుడు ఎందుకు నీకు చేయాలి అని అడిగిద్ది. నీళ్ళని అడిగిద్ది. ఫస్ట్ ఏరు అడ్డు వచ్చింది కదా, తర్వాత నిప్పు, తర్వాత గాలి నువ్వు గట్టిగా వీచుకో. దుఃఖము దూకలి, వాలకం తీరు, గందరగోళం తికమక, అదృశ్యం మాయం, కాగు పెద్ద బిందె. ఈ మేమే చందమామ కథల నుండి తీసుకొనబడింది. 1949 బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రచించిన చందమామ కథ. అతడు, ఆమె, అది, మేము, నేను, వారు, వీరు మొదలైనవి సర్వనామాలు. నామవాచకాలకు బదులుగా వాడే పదాలు సర్వనామాలు. తెలుగు తోట అనేటువంటిది రచయిత కందుకూరి రామభద్రరావు. తెలుగు తోటలో కందులు పండుతున్నాయి. కందుకూరి రామభద్రరావు విద్యావేత్త. లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి మొదలైన రచనలు చేశారు. తెలుగు తోట, లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. ఎంత చక్కనిదో ఈ తెలుగు తోట, ఎంత పరిమళమో ఈ తోట పూలు, ఏ నందనము నుండి ఈ నారు తెచ్చినారు, నీ స్వర్గ నదీ జలము ఈ మడులకెత్తినారు, ఏ అమృత హస్తాల ఏ సురులు తాకిరో, ఏ అచ్చరుల మెలుపు తీరు దిద్దిరో, ఈ పూల తీరులో ఇంత తీయదనము, ఈ లతల పోకల్లా కింత వయ్యారగము. మేకపోతు గాంభీర్యము. 99 సింహాలను మేక, ఈ గుహలో ఉండేది మేక, కానీ 99 సింహాలను చంపి తిన్నాను అని చెప్పేసి నా గెడ్డం తీయడని వ్రతం పట్టాను.
అంతేకాదు 2 కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్ధమయ్యింది. పద్యరత్నాలు అనగననగ రాగ మతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పరులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అతిశయుల్లు అనగా అభివృద్ధి చెందుతుంది. వేమ సాధన చేయగా చేయగా రాగాన్ని బాగా తీయగలుగుతాం. తినగ తినగా తినడానికి వేప కూడా తీయగా ఉంటుంది. అలాగే సాధన చేస్తే ఎలాంటి కష్టాన్నైనా తేలిగ్గా చేయగలుగుతాం. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బో చానా కష్టంబుర విశ్వదాభిరామ వినురవేమ. వేమ అనేక రకాల గ్రంథాలను చదివి ఉండవచ్చు, ఎన్నో మాటలు మాట్లాడడం వచ్చి ఉండవచ్చు. కానీ ఓర్పు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఓర్పును అలవరుచుకోవాలి. చదువుకున్న సౌఖ్యంబు నుండదు, చదువు చదివినేని సరసుడగును. చదువు మర్మం మెరిగి చదివిన చదువుర విశ్వదాభిరామ వినురవేమ. మనం సుఖంగా జీవించాలంటే చదువు ఉండాలి. చదువు ఉన్నవాడే అన్నింటినీ చక్కగా గ్రహించగలుగుతాడు. కానీ అసలు చదువు అంటే ఏమిటి? కేవలం పుస్తకాలు చదవడమే కాదు, వాటి నిజమైన భావం తెలుసుకొని చదవడమే నిజమైన చదువు. ఐకమత్యమొక్కటావశ్యకంబెంపు దాని బలిమి ఎంతనైనా గూడు గడ్డి వెంటి పెట్టి కట్టరా ఏనుగు విశ్వదాభిరామ వినురవేమ. ఐకమత్యమొక్కటే ఎప్పుడు అవసరం, దాని బలం వల్ల ఎంతటి ప్రయోజనాన్నైనా చేకూరుతుంది. గడ్డి పరకలు బలహీనమైనవి అయినా వాటినన్నింటినీ కలిపి వెంటి పేనితేనే ఆ వెంటితో పెద్ద ఏనుగునైనా కట్టవచ్చు. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రువులగుట తథ్యము సుమతి. తారలు తమ నివాసమైన నీటిని వదిలితే తమ మిత్రుడైన సూర్యుని వేడి చేత వాడిపోతాయి. అలాగే మానవులు కూడా తమ స్థానాలు వదిలి ఉండకూడని చోట ఉంటే తమ స్నేహితులే శత్రువులు అవుతారు. లావుగల వాని కంటెను భావింపక నీతిపరుడే బలవంతుడవు గ్రావంపంత గజంపును మావటివాడెక్కునట్లు మహిళో సుమతి. శరీర బలం ఉన్నవాని కంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. ఎలాగంటే కొండలా ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా లొంగ తీసుకొని నడిపిస్తాడు కదా. కలిమిగల లోబి కన్నను విలసితముగా పేద మేలు వితరిని అయినను చలిచలము మేలు కాద కొలనిది అంబోది కన్న గువ్వలి చెన్న. విలసితము చక్కగా, వితరిని దాత, కొలనిది ఎక్కువ నీరు కలిగినది, అంబోది సముద్రము, చలిచలమ మంచినీటి గుంట. ఓ గువ్వల చెన్న, ధనవంతుడైన పిసినారి కంటే దానగులం గల పేదవాడు మేలు. అపారమైన నీరు ఉండే సముద్రం కంటే మంచినీరు చిన్న నీటి గుంట మేలు. దేశసేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే స్వర్గంబు లేదురా లలిత సుగుణ జాల తెలుగు బాల. ఓ తెలుగు బాల, దేశానికి సేవ చేయడం కంటే మించిన దైవ పూజ లేదు. అలాగని అన్నీ తనకే కావాలి అని అనుకోవడానికి మించిన చావు లేదు. ఇతరుల పట్ల జాలి కలిగి ఉండడం కంటే స్వర్గం లేదు. తెలుగు బాల. జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఉదయశ్రీ, కరుణశ్రీ, విజయశ్రీ. సంపదలు తేల్చినప్పుడు ఇచ్చకములాడి అన్న తమ్ముడు అనువార్తలప్పుడే కష్టదినములని దిక్కుగాంచినప్పుడు చెయ్యి అందించు వారేపో చెలిమి కాండ్రు. ఇచ్చకములు ప్రియమైన మాటలు, ఆప్తవర్లు, హితులు. కాంచు అనగా చూచు. దువ్వూరి రామిరెడ్డి కృషివలుడు జలదంగన గులాబీ తోట పానశాల. దువ్వూరి రామిరెడ్డి కృషివలుడు జలదంగన గులాబీ తోట పానశాల. మనం సంపదలతో తూగేటప్పుడు అన్నా తమ్ముడా అని పిలిచేవాళ్ళు, మన మనస్సుకు నచ్చేటట్లు మాయమాటలు మాట్లాడేవాళ్ళు మనకు ఆప్తులు కారు. కష్టాలు వచ్చినప్పుడు, మనకు దిక్కు తోచినప్పుడు సాయం చేసేవాళ్ళు నిజమైన స్నేహితులు. వేమన 17-18 శతాబ్దాలకు చెందినటువంటి వాడు. వేమన కడప జిల్లాకు చెందినటువంటి వారు. వేమన శతకం. బద్దెన 13వ శతాబ్దం. సుమతి శతకం. గువ్వల చెన్నడు 17వ శతాబ్దం. గువ్వల చెన్న 17-18. గువ్వల చెన్న శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి తెలుగు బాల శతకం
గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు కొమ్మూరు గ్రామం. జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాలు రచించాడు. దువ్వూరి రామిరెడ్డి కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట పానశాల మొదలైన రచనలు చేశాడు. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి. ఈమె అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ, తాళ్లపాక అన్నమాచార్యుల భార్య. ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని రాసింది. తేట తెలుగు పదాలతో ఉండి అందరి చేత ప్రశంసలు అందుకుంది. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో మొదటి కవయిత్రి ఎవరు? తాళ్లపాక తిమ్మక్క. అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ, అన్నమాచార్యుల భార్య. సుభద్రా కళ్యాణం అనేటువంటి కావ్యాన్ని రాసింది. క్రియాపదాలు. ఈ క్రియాపదాలు చేశాడు, తిన్నారు, కోసింది, చూసింది, వెళతాడు, వస్తాడు, చెప్పాడు, వండుతున్నాడు, చేస్తున్నాడు, గీసింది మొదలైనవి ఇవన్నీ కూడా క్రియాపదాలు. అందమైన పాట. ఈ అందమైన పాట ఆవు పాల వంటిది అందమైన పాట, పుట్టతేనె వంటిది చిట్టిపాప మాట. ఇలా అందమైన పాట. జీవి సుబ్రహ్మణ్యం. పాటలు బాగా పాడేది జీవి సుబ్రహ్మణ్యం. ఈయన రసం గురించి చెప్పినటువంటి వాడు. వీరరసము, రసోల్లాసము, సాహిత్య చరిత్రలు, చర్చనీయాంశాలు. జీవి సుబ్రహ్మణ్యం తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేపట్టాడు. అందమైన పాట. పాటలు ఎవరు పాడతారు? సుబ్రహ్మణ్యం. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో విమర్శకులు. రసం గురించి చెప్పాడు. వీరరసము, రసోల్లాసము. ఈ దిలీపుని కథ పురాణ కథ. దిలీప మహారాజుకు సంతానం లేదు. ఆయన భార్య సుదక్షిణాదేవి. ఆ మహారాజు పిల్లలు లేరనే బాధ ఎక్కువయింది. గురువైన వశిష్ఠునికి చెప్పుకున్నాడు. నందిని అనేటువంటి ఆవుని ఎంతో ప్రేమగా పెంచసాగాడు దిలీపుడు ప్రతిరోజు స్వయంగా దాన్ని అడవికి మేతకి తీసుకొని వెళ్ళేటువంటి వాడు. ఈ అడవికి తీసుకొని వెళ్ళే క్రమంలో ఆవు సింహానికి ఒకరోజు ఆహారం అయ్యి అవుతుంది. ఆవును తినే బదులు నన్నే తిను అని చెప్పేసి అంటాడు. ఆ రాజుకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతని రఘు మహారాజు. ఈ వంశం వాడే శ్రీరాముడు. సింహం అనేది నీవు బ్రతికి ఉంటే 1000 ఆవులను దానం చేయగలవాడువు. మా ఊరి ఏరు. ఇతివృత్తం ప్రకృతి వర్ణన గేయము. మా ఊరి ఏరు. చూడచక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికి ఒకసారి ముచ్చటక పారు. ఏటి మధ్యను గలబు నల్లని గుంట్లు, ఏటికిరువైపుల మొగలి పొదరింట్లు దాగి మొగలి మొగ్గొళ్ళు, మధుర సుగంధంబు దిక్కులను జల్లు. వాన బాగుగా కురిసి చెవుళ్ళు నిండు, ఉప్పొంగి మా ఏరు ప్రవహించుచున్నది, ఒరవడో మా ఏరు ప్రవహించుచున్నది. రొదలు శబ్దాలు వినువీధి ఆకాశం, హొయలుగా వయ్యారంగా, ఇసుక తిన్నెలు, ఇసుక మేటలు, ఉద్యానవనం, పూలతోట. ఈ మా ఊరి ఏరు మధురాంతకం రాజారాం రాసినటువంటి వ్యక్తి. మధురాంతకం రాజారాం రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశాడు. మానవ సంబంధాల నుండి సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. మధురాంతకం రాజారాం రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఇక్కడ కృష్ణానది జన్మస్థలం పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది కృష్ణమ్మ. శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలంగా చేస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానదికి ఆనకట్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం. 1400 కిలోమీటర్లు కృష్ణానది ఉంటుంది. ఈ కృష్ణానది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టుతుంది. పంట చేల మీద గట్ల నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరికి ఒక్కసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి. పంట చేలు పాలగుమ్మి విశ్వనాథం వేలాది పాటలకు సంగీతం కూర్చారు. బుద్ధిబలం పంచతంత్ర కథలు. బుద్ధిబలం బాసురకం అనే పెద్ద సింహం ఉండేది. బుద్ధిబలం అడవికి రాజు. ఈ డయాగ్రామ్. తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాలు. ఇతివృత్తం కథనం ప్రక్రియ. ఈ తొలి పండుగ
బుద్ధిబలం బాసురకం అనేటువంటి సింహం. ఈ తొలి పండుగ ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు, కథనం ప్రక్రియ. శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరాడు. వాళ్ళందరూ తమ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వసంత ఋతువు కావడంలో వేపపూత రాలి నేలంతా, వసంత ఋతువు అంటే చలికాలము, తెల్లగా పరుచుకొని ఉంది. మామిడి చెట్టు గుత్తులుగా కాయలు వేలాడుతూ ఉన్నాయి. కమ్మటి వాసన వీస్తున్నాయి. లతా, రవి వస్తున్నారా? ఆనంద్ అన్నాడు. ఇది శామ్యూల్ వేప చెట్టు కిందకి చేరాడు. తొలి పండుగ ఉగాది పండుగ గురించి తెలియజేస్తుంది. రవి అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకొని వచ్చింది. రవి వికలాంగుడు. ఏం తెచ్చారు అని అడిగింది లతా శామ్యూల్ని. అబ్బా, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్. రంగయ్య తాత ఇక్కడ వేప చెట్టు ఉంటుంది. కరీం మామ షడ్రుచులు అనగా 6 రుచులు, పంచాంగం 5 భాగాలు గలది, విశేషాలు అనగా కొత్త విషయాలు. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది యుగాది అని కూడా అంటారు. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటాం. ఈ పండుగ రోజున చేసే ఉగాది పచ్చడి కష్ట సుఖాల కలయికకు ప్రతీక. ఈ పచ్చడిలో తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు రుచులు ఉంటాయి. వీటిని షడ్రుచులు అంటారు. పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, యోగ, నక్షత్ర కరణములు తెలిపే పంచాంగం అంటారు. మొదటిది ప్రభవ, చివరిది అక్షయ. ప్రభవ, అక్షయ. చైత్రం, వైశాఖం ఇంగ్లీష్ నెలలు అంటారు. ఆంగ్ల సంవత్సరానికి చెందినవి తెలుగు నెలలు. మన తెలుగు వారికి ప్రత్యేకమైన నెలలు ఉన్నాయి. వాటిని తెలుగు నెలలు అంటారు. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. అందాల తోటలో బాలయేమంది, ఆడగా పాడగా తోడు రమ్మంది, గున్న మామిడి పైని కోయిలేమంది, కూ కూ అన్న కొంటే ఎవరన్నది. నెమలి, రామచిలుక, జింక, ఆవు, గుర్రము. ఇలా నెమలి, రామచిలుక, జింక, ఆవు, గుర్రము. ఇలా అందాల తోటలో. కస్తూరి నరసింహమూర్తి. కస్తూరి పెట్టుకుంటే అందంగా కనిపిస్తాము. పాపాయి సిర్లు అని గేయం సంపుటి నుండి తీసుకున్నాడు. అందాల తోటలో. ఈ నక్కయుక్తి జానపద కథ. నక్కయుక్తి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ నక్కయుక్తి జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆంధ్రుల చరిత్ర, ఆంధ్ర సామ్రాజ్యము, రత్నలక్ష్మి శతవ్రతము, కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశాడు. గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రదాని. ఆంధ్రుల చరిత్ర, జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి, నక్కయుక్తి, ఆంధ్ర సామ్రాజ్యం, రత్నలక్ష్మి శతవ్రతం, కేనోపనిషత్తు మొదలైన రచనలు చేశారు. ఇంతటితో థర్డ్ క్లాస్ కంప్లీట్.